వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? ఆల్రెడీ వీడియో టైటిల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. వ్యాక్సిన్కి వెళ్తున్నాను అనమాట ఈరోజు నేను. సో ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు యూకేలో 18+ వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారనమాట. జస్ట్ ఫ్యూ వీక్స్, లైక్ 1-2 వీక్స్ బిఫోర్. సో ఇప్పుడు 18+ ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో NHS వెబ్సైట్లో వ్యాక్సినేషన్ బుక్ చేసుకొని వాళ్ళ దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి బుక్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళొచ్చు అనమాట. సో నేను కూడా ఈరోజు వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను, ఫస్ట్ డోస్. సో వ్యాక్సినేషన్ ఏ సైట్లో బుక్ చేసుకోవాలి, ఎలా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో ఆ సైట్ ఏంటి, ఆ సైట్లో అపాయింట్మెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో మిస్ చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. సో వెస్ట్ ఫీల్డ్ మాల్ వచ్చేసాము. వెస్ట్ ఫీల్డ్ మాల్ బ్లాగ్ చేసినప్పుడు అందులో చూపించాను కదా, ఇక్కడ ఒక NHS వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ వెస్ట్ ఫీల్డ్ మాల్లోనే ఉన్నాను అనమాట. అక్కడే నేను నా ఫస్ట్ డోస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. ఈ వీడియోలో ఒకటి NHSలో మన వ్యాక్సిన్ అపాయింట్మెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ రెండోది నా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది షేర్ చేసుకుంటాను అనమాట. యాక్చువల్లీ నాకు నిడిల్స్ అంటే చాలా భయం, ఇంజెక్షన్స్ అంటే చాలా భయం అనమాట. నేను ఇండియాలో కూడా ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా మ్యాక్సిమం ఇంజెక్షన్స్ అవాయిడ్ చేసేదాన్ని, మెడిసిన్స్ తీసుకునేదాన్ని, టానిక్స్ కానీ మెడిసిన్ ఇంకా టాబ్లెట్స్ కానీ అవి తీసుకునేదాన్ని అనమాట. మా ఫ్యామిలీ డాక్టర్ని రిక్వెస్ట్ చేసేదాన్ని, ప్లీజ్ ఏదైనా లైక్ టానిక్స్ టాబ్లెట్స్ అయిపోయే వరకు ఇవ్వండి, ఇంజెక్షన్స్ వద్దు అని చెప్పేసి. ఒకవేళ ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వచ్చినా మా డాడీ కంపల్సరీగా ఉండాలన్నమాట. మా డాడీతో వెళ్ళే నేను ఇంజెక్షన్ వేయించుకునేదాన్ని. అండ్ నా చిన్నప్పుడు నేను ఇంజెక్షన్ వేయించుకోవడానికి నన్ను తీసుకెళ్ళాలి అంటే మా డాడీ పాత టీషర్ట్స్ లేదా పాత షర్ట్స్ వేసుకొని వచ్చేవారంట. ఎందుకంటే ఇంజెక్షన్ వేయించేటప్పుడు చాలా గోల చేసేదాన్నంట, నేను షర్ట్స్ చింపేసేదాన్నంట, టీషర్ట్స్ చింపేసేదాన్నంట. అందుకని ఆయన పాత షర్ట్స్ వేసుకొని వచ్చేవారంట. సో ఈరోజు ఇప్పుడు నేను ఇంజెక్షన్ వేయించుకోవాలి అంటే తప్పించుకోలేను, బికాజ్ ఇది కోవిడ్ వ్యాక్సినేషన్ కాబట్టి అస్సలు తప్పించుకోలేమన్నమాట. చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ వేయించుకోవాలి. బట్ అలా అని మా డాడీ ఇప్పుడు ఇండియా నుంచి యూకే రాలేరు కదా నన్ను ఇంజెక్షన్కి తీసుకెళ్ళడానికి. సో నేను ఒక్కదాన్నే వచ్చాను. బట్ మా టోలుగాడిని తెచ్చుకున్నాను అనమాట. టోలుగాడు నాతో ఉన్నాడు కొంచెం ధైర్యం కోసం అనమాట. సో నా ఫస్ట్ డోస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. నేను ప్రెజెంట్ అయితే వచ్చేసాను, నా అపాయింట్మెంట్ టైం అయిపోతుంది. సో నేను లోపలికి వెళ్ళిపోతాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ షూట్ ఇన్సైడ్, బట్ ఐ విల్ ట్రై. ఆర్ మేబీ బయటకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను అనమాట. చాలా భయంగా ఉంది నాకు. లెట్స్ గెట్ ఇన్సైడ్. సో ఇక్కడ ఇలా అన్ని క్యూస్ ఉన్నాయన్నమాట. అపాయింట్మెంట్ టైమింగ్స్ ఉంటాయి. ఆల్రెడీ అపాయింట్మెంట్ బుక్ చేసేటప్పుడే టైమింగ్స్తో పాటు బుక్ చేసుకుంటారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా క్యూస్ ఉన్నాయి, వాళ్ళు అపాయింట్మెంట్ టైమింగ్ చెక్ చేస్తారు. అండ్ ఇది వ్యాక్సినేషన్ సెంటర్, ఇది ఎగ్జిట్, అది ఎంట్రన్స్. సో ఫస్ట్ ఇట్లా క్లినిక్ B అని చెప్పేసి టోకెన్స్ ఇస్తున్నారనమాట. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది, ఈ క్యూ అంతా ఉంటుంది. సో ఫస్ట్ అక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ లాస్ట్ 20 డేస్లో కోవిడ్ పాజిటివ్ టెస్ట్ అయ్యారా, ఆర్ ఎక్కడికన్నా బయటికి ట్రావెల్ చేశారా యూకే కాకుండా, ఏ కంట్రీ నుంచి వచ్చారు, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ తర్వాత ఇలా ఒక టోకెన్ ఇస్తున్నారనమాట. తర్వాత క్యూలో నించోవాలి. అండ్ దెన్ యూ విల్ గెట్ యువర్ వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ అయిపోయింది, ఫస్ట్ డోస్. ఇప్పుడే బయటకు వచ్చాను. అండ్ ఇట్ ఆల్మోస్ట్ టుక్ మీ లైక్ 45 minutes to 1 hour. అంటే మనం అపాయింట్మెంట్ టైం ఒకటి బుక్ చేసుకుంటాము. సో ఆ టైంకి ఇక్కడికి వచ్చేయాలన్నమాట. ఆ తర్వాత వీళ్ళు టోకెన్స్ ఇస్తారు. లైక్ ఫస్టే క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఏదైనా మీకు కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయా, లేకపోతే లాస్ట్ 20 daysలో పాజిటివ్ వచ్చిందా, లేదంటే ఇంకేదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారా, ఫ్లూ మెడిసిన్స్ కానీ ఫ్లూ వ్యాక్సిన్ కానీ ఏదైనా తీసుకుంటున్నారా అనేసి అడుగుతున్నారు అనమాట ముందే. ఆ తర్వాత ఒక టోకెన్ ఇస్తున్నారు. అండ్ ఆ టోకెన్ తీసుకొని మీరు క్యూలో వెయిట్ చేశారంటే
లోపల డిఫరెంట్ సెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. లోపల ఫిల్మ్ చేయడానికి పర్మిషన్స్ లేవన్నమాట. అఫ్కోర్స్ ఇక్కడ ఈ కంట్రీలో ప్రైవసీ రూల్స్ ఉంటాయన్నమాట, చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. సో మనం షూట్ చేసేటప్పుడు కూడా వేరే వాళ్ళు ఎవరు ఆ వీడియోలో రావట్లేదు అని చూసుకొని షూట్ చేయాలి. సో లోపల వచ్చే పేషెంట్స్ కానీ వ్యాక్సినేషన్కి వచ్చే వాళ్ళు కానీ స్టాఫ్ కానీ వాళ్ళ ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఫిల్మింగ్కి పర్మిషన్స్ లేవన్నమాట. బట్ లోపల ఏంటి ప్రొసీజర్స్ ఏమున్నాయి అండ్ వాళ్ళు ఫాలో అవుతున్న సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, అవన్నీ కూడా చెప్తానమాట నేను. ఇది లైక్ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ అనేసి ఉందన్నమాట కార్డ్. ఫస్ట్ డోస్ నేను ఫైజర్ వేయించుకున్నాను. వ్యాక్సిన్ 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి యూకేలో కూడా. సో ఫైజర్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో ఫైజర్ వేయించుకున్నాను నేను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత చైర్స్ ఉంటాయి డిఫరెంట్ నెంబర్స్ లాగా అనమాట. సో అక్కడ ముందే వచ్చి ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్ అగైన్ ఆర్ మేము ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారా, లేకపోతే ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, ఎలర్జీస్కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుంటున్నారా, లేదంటే ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ ఉంటే వాళ్ళని అడుగుతారు. ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారనమాట. ఆ తర్వాత వ్యాక్సిన్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో అక్కడ వ్యాక్సిన్ వేస్తారనమాట. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఈ కార్డ్ ఇస్తారు. సో ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మన పేరు, బ్యాచ్ నెంబర్, వ్యాక్సినేషన్ వేసుకున్న డేట్, ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసుకున్న డేట్ అండ్ వ్యాక్సిన్ నేమ్ అనమాట. వ్యాక్సిన్ నేమ్ ఫైజర్. ఆ తర్వాత ఇలాంటి లీఫ్లెట్ ఒకటి ఇస్తున్నారు. ఇస్తున్నారనమాట. లీఫ్లెట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ వ్యాక్సిన్. నేను ఇప్పుడు ఒక క్విక్ డీటెయిల్ ఇస్తాను దీని గురించి ఏంటి అనేది. దిస్ లీఫ్లెట్ ఈజ్ ఆల్ అబౌట్ వ్యాక్సిన్ డీటెయిల్స్ అనమాట. వ్యాక్సిన్లో ఏమేమి ఉన్నాయి, మనం తీసుకునే వ్యాక్సిన్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అది ఎందుకు తీసుకోవాలి అనేది ఉంది ఇన్ఫర్మేషన్. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట, విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏముండొచ్చు. అండ్ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వెంటనే చాలామంది భయపడతారు. సో అలా భయపడకుండా వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అండ్ అన్కామన్గా అసలు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు అనే ఇది కూడా ఉంటుంది కదా. సో ఆ క్లారిటీ కోసం ఇచ్చానమాట ఇక్కడ ఆల్రెడీ. నేను మీకు చదువు చూపిస్తాను. పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వెరీ కామన్గా మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఇంజెక్షన్ ఎక్కడైతే తీసుకున్నామో ఏ హ్యాండ్కి అయితే తీసుకున్నామో ఆ పర్టికులర్ సైట్లో పెయిన్ రావటం, టైర్డ్గా అనిపించడం, హెడేక్ రావటం, ఆ మజిల్ పెయిన్ రావటం, జాయింట్ పెయిన్స్ రావడం, ఫీవర్ రావడం, ఇది వెరీ కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. దీనికి ఏం భయపడక్కర్లేదు. పారాసిటమాల్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనమాట. 1-2 days 3 days ఉంటుంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది. సో అంతకంటే ఎక్కువగా ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కామన్గా వచ్చేవి ఇంజెక్షన్ ఇచ్చిన సైట్లో స్వెల్లింగ్ రావడం కానీ, రెడ్గా అవడం కానీ, కోల్డ్ ఉండడం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అగా సిక్ ఫీల్ అవడం కానీ, ఇలాంటివి అన్కామన్గా వచ్చేవన్నమాట. రేర్గా వచ్చేవి ఏంటంటే ఒక ఫేస్లో ఒక సైడ్ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేయడం అనమాట. అండ్ ఆల్సో అసలు ఇప్పటి వరకు డేటాని బట్టి రాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సివియర్ అలర్జిక్స్ రియాక్షన్స్ అనమాట. ఇవి ఇప్పటి వరకు ఎవరికి రాలేదు ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి. బట్ ఇవి వచ్చేసి కామన్గా అన్కామన్గా వచ్చేవన్నమాట. సో మనం ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఫీవర్ రావడం కానీ, హెడేక్ రావడం కానీ, జాయింట్ పెయిన్స్ రావడం, ఇంజెక్షన్ తీసుకున్న సైట్లో మనకి పెయిన్ రావడం అనేది చాలా కామన్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఒక పారాసిటమాల్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే కంటెంట్స్ ఏమున్నాయి అనేది కూడా రాశారనమాట. సో ఈ మనం తీసుకునే వ్యాక్సిన్లో ఏమేమి ఉన్నాయి, ఎలా తయారు చేశారు అనే డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దట్ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం అనమాట. అండ్ లోపల ఆ వ్యాక్సినేషన్ సెంటర్లో సేఫ్టీ మెషర్స్ చాలా బాగా తీసుకుంటున్నారు. కూర్చుండే చైర్స్ కూడా ఒకళ్ళు కూర్చొని నెక్స్ట్ అక్కడ నుంచి చేంజ్ అయ్యి వేరే వాళ్ళు కూర్చునే ముందు వెట్ వైప్స్ డెటాల్ వెట్ వైప్స్ ఇవి యూస్ చేసి అవన్నీ చైర్ క్లీన్ చేస్తున్నారనమాట. వాలంటీర్స్, NHS వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు ఆ చైర్స్ అన్నీ క్లీన్ చేయడం, ఎవ్రీ పర్సన్ లేచి వెళ్ళిన తర్వాత ఆ చైర్స్ అన్నీ క్లీన్ చేస్తున్నారు. అండ్ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత, ఇంజెక్షన్ చేసిన తర్వాత ఒక 15 minutes ఆ పేషెంట్ ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు 15 minutes వెయిట్ చేయాలన్నమాట. ఇట్స్ జస్ట్ అ ప్రోటోకాల్. 15 minutesలో ఏదో జరుగుతుందని కాదు. బట్ ఒకవేళ ఆ 15 minutesలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఏదైనా అన్వెల్ ఫీల్ అయినా,
యూనో ఏదైనా కొంచెం అన్వెల్గా ఫీల్ అవుతున్నట్టయితే వెంటనే ఆ స్టాఫ్ మెంబర్కి చెప్పొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటారనమాట. సో అందుకోసం అని చెప్పి ఒక 15 minutes ఖచ్చితంగా టైం ఇస్తున్నారు, ఒక ట్యాగ్ ఇస్తున్నారనమాట. ట్యాగ్ పైన టైం రాసిస్తున్నారు మీరు ఎప్పుడు వెళ్ళొచ్చు అనేది. సో దాన్ని బట్టి అక్కడ వాలంటీర్స్ ఉన్నారు, ఆ వాలంటీర్ ఆ టైం చూసుకొనే మిమ్మల్ని పంపిస్తారనమాట. సో ఒక 15 minutes వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక 15 minutes వెయిట్ చేయాలి అనేది ప్రోటోకాల్ అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్. ఒకవేళ అలర్జిక్ రియాక్షన్స్ ఎవరికైనా ఉన్నా కూడా వెంటనే ఏదైనా అన్వెల్ ఫీల్ అయినా కూడా వెంటనే అక్కడ స్టాఫ్ మెంబర్కి చెప్పి హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నా ఇంజెక్షన్ భయానికి వస్తే చాలా భయపడ్డాను. ఇన్ఫ్యాక్ట్ మొత్తం స్వెట్టింగ్ వచ్చేసింది, నాకు బీపీ లో అయిపోయింది, చాలా టెన్షన్ పడ్డాను నేను. బట్ అక్కడ ఒక స్టాఫ్ మెంబర్ ఉన్నారు, షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అఫ్ కోర్స్, అండ్ షీ స్టార్టెడ్ మేకింగ్ మీ టాక్. నేను ఇంజెక్షన్ తీసుకునే ముందు మాట్లాడడానికి ట్రై చేశారనమాట. సో ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, అండ్ నేను ఇండియా నుంచి వచ్చానని చెప్తే ఇండియాలో ఏ ప్లేస్ నుంచి వచ్చారు అనగానే హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెప్పంగానే బిర్యానీ అంటున్నారు అనమాట. సో మన హైదరాబాద్ బిర్యానీ అంత ఫేమస్ అనమాట, ఇక్కడ హైదరాబాద్ అనగానే బిర్యానీ అనేస్తుంటారు. సో బిర్యానీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. తనకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. సో ఈ లోపు ఇంజెక్షన్ అయిపోయిందనమాట. సో నాకు ఇంజెక్షన్ భయం అని చెప్పి చాలా హెల్ప్ చేశారు అక్కడ. ఆ తర్వాత ఒక 15 minutes వెయిట్ చేశాను, ఆ తర్వాత బయటకు వచ్చేసాను అనమాట. సో దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు వీడియో ఎండింగ్లో నేను చెప్పినట్టుగా ఏ సైట్లో నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, ఎలా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఈ సైట్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లో చేస్తానన్నమాట. బికాజ్ నేను తెలుగులో వీడియోస్ చేస్తున్నాను, తెలుగులో పోస్ట్ చేస్తాను. చాలామంది అడుగుతారు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏదైతే చేస్తున్నారో అవి ఇంగ్లీష్లో చేయండి సో దట్ మా అందరికీ అర్థం అవ్వాలి అని. అంటే నార్త్ ఇండియన్స్ ఉన్నారు, ఇంకా చాలామంది కూడా ఉన్నారు కదా, వరల్డ్ వైడ్ చాలామందికి ఈ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళందరూ ఇంతకుముందు వీడియోస్లో యూనివర్సిటీ వీడియో చేసినప్పుడు ఐ రిమెంబర్ చాలామంది కింద కమెంట్స్లో అడిగారనమాట, ప్లీజ్ కెన్ యూ డూ దిస్ వీడియో అగైన్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి. సో ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్ కాబట్టి, అది కూడా వ్యాక్సినేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇంగ్లీష్లో చెప్దాం అనుకుంటున్నాను. నా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది, నేను ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నాను. అండ్ సెకండ్ డోస్ 21 days తర్వాతనే అనమాట. సెకండ్ డోస్ కూడా బుక్ చేసేసుకున్నాను. సో మనం ఫస్ట్ డోస్ బుక్ చేసుకున్నప్పుడే సెకండ్ డోస్ కూడా బుక్ చేసుకోవాలన్నమాట, రెండు కలిపే బుకింగ్ అవుతుంది అపాయింట్మెంట్. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. నేనైతే చాలా భయపడ్డాను, బట్ కొంచెం పెయిన్ వచ్చిందనమాట. అఫ్కోర్స్ నాలాగా ఇంజెక్షన్ ఫోబియా ఉన్న వాళ్ళకైతే అది ఎక్కువే అనిపిస్తుంది, బట్ ఏమీ లేని వాళ్ళకి అది అనిపించకపోవచ్చు. బట్ ఇంజెక్షన్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్, వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వ్యాక్సిన్ తీసుకోకుండా కోవిడ్ వచ్చాక మనము సఫర్ అయ్యి ఫ్యామిలీ సఫర్ అయ్యే కంటే ఈ పెయిన్ చాలా చిన్నదే. సో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్, ఎవ్వరూ మిస్ కాకండి. మీరు వ్యాక్సిన్ తీసుకోండి అండ్ మిగతా వాళ్ళని కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ వస్తుంది, అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది, అది మిస్ కాకండి, అది మాత్రం చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్. So here we are. This is the NHS website, www.nhs.uk. I'm gonna give you this website link in the description box below, so do check out the description box for this link. So when you scroll down, book your appointments. So you can see this book my appointment box. So you just click on it and then you will be asked if you have your NHS number. So NHS number is a 10-digit number. Anybody in UK have this registration number with them. As soon as you reach UK, you have to register with your nearest GP. Then they will send you a document which will have this 10-digit NHS number with you for all your GP appointment bookings and all. So almost everybody inside in UK will have this NHS number, but if people who doesn't have this NHS number, there is an option called no continue with another way.
So you will be asked to give your full name and date of birth details and all, and then even with that option you can book your appointment. I do have my NHS number, so I'm gonna continue with the option called yes, I know my NHS number. After you click continue, they will ask for your NHS number, which you have to keep ready with you, and then you just need to input your NHS number here and then click continue. So after you type in your 10-digit NHS number and click continue, you will be asked your date of birth. So just type date of birth in the format day, month and year, and then click continue. After you type your date of birth and click continue, you will be directed to this page, which will say you may need to book your vaccination appointment. So just click on start booking, and then you will be asked a few questions like this that you need to answer. So the first question is, have you had the flu vaccine in the past 7 days? So if you had any flu vaccines in past 7 days, you need to say yes, or if you haven't had any vaccines, then you need to say no, and then click continue. And then the next question is, do you have a flu vaccine appointment soon? If you have any flu vaccine appointment soon, just say yes or no if it doesn't have any. So I'm just gonna click on no and continue. Yeah, so now you need to enter your postcode, that is your area postcode, and then you will find a vaccination center nearby you. So once you type in your area postcode and click on find vaccination centers, you will be asked this question: do you have any access needs? This is for people, you can read the options here. Accessible toilets available, the translation services, disabled car parking, induction loops, sign language services, step-free access, text relay available, wheelchair access, or none of the above. So this is all you can just click if you need any of these, if you have any of these needs, and then click continue. So I don't need any of these services, so I'm just gonna click none of the above and then just click continue. So there are few you can see there are few the vaccination centers near me. So these are all vaccination centers details which you will have nearby your area. So whatever the area postcode that you have given, it will show all the nearby vaccination centers nearby that postcode. So you can choose any of these vaccination centers and then just continue with that. So I'm gonna just choose one of the centers, let's say this one. So you will be next, after you click select your vaccination center address, you will be just asked to choose a date. So all these dates, it will show you all the available dates on that particular vaccination center. If you want to choose another date, you can try in other vaccination centers as well. But these dates, this will show you only the dates that are available in that particular vaccination center. So you have to just choose one date. You can say next available, 5 available. If you click on next, you can also see next 5 days that are available. So you can just, let's say Friday on 2nd July, and then just click continue. So you will be asked to choose a time range. This is just a time slot that you need to reach there in this particular time slot to avoid the crowd.
and also to organize everything. So you will have to just choose any time range that is available here. So let's say 3 p.m. to 4 p.m. and then just click continue. So this will because you have choose 3 to 4 p.m. This will ask you a particular time, arrival time. So only one arrival time is available here, so 3-5, and just click continue. To book your second dose appointment as well, so you can't book one appointment, you have to book 2 appointments at the same time. So you need to book your first dose as well as the second dose of vaccination. And so after, if you want to get in the same vaccination center, choose yes. If no, you want to change your vaccination center, you can say no, and then it will ask you for the postcode again. So just input your postcode here, and then the same process, it will show you the nearest vaccination centers, and then the time, the date, everything. So this is it. This is how you will book your appointments. It's really important that you book your appointment before going there. So you have to book your first dose of appointment, first dose of vaccine, and second dose of vaccine at the same time, and it will send you in the ending, before confirmation of your appointments, it will ask you to give email ID. If you give your email ID, they will send you an email with the booking reference numbers, so that you can show that reference number to the staff member when you reach there for your vaccination dose, and they will have all the details of your booking, the time slot and everything with them. So just give your mobile number or email ID to receive that email with the booking reference numbers. So this is it, guys. I hope this will help you, the process of appointment booking. And also I've told you how my first dose of vaccination experience was. So and also about the side effects, I personally didn't get any side effects though, because there were few side effects that even the doctors said, even the GP said that you might have a fever or might have a joint pains or headache, but that's not necessary that you will have. But I was okay after the vaccination. There was little bit of pain on the injection side, a little bit, but then I was okay. So I didn't get any fever or headaches or anything. But even if you have fever or headache or joint pains, it's completely normal, so just don't get panic. So this is it for this video, guys. Please get your vaccination jabs as soon as possible, and also please encourage others to get vaccination. Thank you so much for watching the video, guys. Keep watching. I hope this information will help all of you, and keep supporting me. Thank you so much. Be safe, get vaccination, and keep others safe. Thank you so much, guys. Love you all. Bye bye.